ఆ అమ్మ డాక్టరు, ఈ అన్న పేషెంట్. రాత్రి 2 గంటలకి నీ చెయ్యి గుండెల్లో ఎట్టుకుని పేషెంటు నువ్వు లేనిదే నా లైఫ్ లెస్సు అందంట. చెవుల్లో చెట్లు పెట్టకనా నువ్వు. రేయ్ ఇదేటి సెట్టా? హనుమంతుడు తులసి తప్పుడు మాటలు మాట్లాడక ఇప్పుడేటి ఆ అమ్మాయికి నాకు లవ్ అంటావా? అవును. రేయ్ ఏట్రా గొంతులు ఎత్తనాయి? ఇది జరగదా? అమ్మాయి డాక్టర్, నేను ఫైటరు. అది చదువుకుంది, నేను చదువుకోనండి. అది మోడర్న్ది, నేను ఆటోడిని. అది ఆడదే నువ్వు మగోడు. రేయ్ ఏట్రా నువ్వు వాడితో కలిసి అంత పడుతున్నా? ఆ అమ్మాయి ఓ డాక్టర్గా ఆసుపత్రిలో నన్ను చూడటానికి వచ్చింది అంతే. దాన్ని అట్టుకుని ఆ అమ్మాయి చేతిలో బొక్కేతో నోటి నిండా నవ్వులతో హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఎక్కడికి వచ్చినట్టు ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అదే నేను అడుగుతుంట మీరు. అయ్యయ్యో అయ్యయ్యో ఏటండి నేను అన్నట్టే చేతిలో నవ్వులతో నోట్లో బొక్కేతో రండి రండి. ఉండండి ఎందుకు వచ్చామండి? హ్యాపీ బర్త్డే. రండి రండి కూర్చోండి ఇక్కడ. ఇల్లంతా గలీజ్గా ఉందండి. నా రూమ్ ఎంతకన్నా ఘోరంగా ఉంటుంది. నిజమండి. ఎందుకు అడుగుతారు? అన్న రొమాన్స్ పోతు చూసావా? అదిరింది రోజు. అసలే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కదండి. రోజుకు 2 పూటలు పూజ చేసేవాడిని, ఇప్పుడు 3 పూటలు అయిందండి. టీ కాఫీ కావాలని మీరు అడగరా? ఆహా ఆయనకి ఎప్పుడు వడలు అన్నే. అన్నా ఆవిడికన్నా. ఓ మీకంటారా? సరే టీ కాఫీ కాడాయి అన్న వచ్చుకుంటారా? కన్ఫ్యూజ్ అయ్యాడరా. రే మీరు వెళ్ళరా, తొంగి చూస్తున్నారు. నాకేం అక్కర్లేదు. వద్దంటే వద్దులండి, ఎందుకంటే మనసు చెంచనం అవ్వకూడదు అంటారు, కల్మషం ఉండకూడదు అంటారు. ఏందండి తులసి నోట్లో వేసుకోండి. ఈ మల్లెపూలు కింద పడ్డా పర్లేదులేండి. ఓ ముఖ్యమైన మ్యాటర్ ఉంది, ఇక్కడ వద్దులేండి. అటు రండి, ఆంజనేయ స్వామి కదా, రండి. వీళ్ళు చూడండి, నా తెలివి అందం అన్నీ చూసి మీ మనసు నన్ను కోరుకుని ఉంటుంది, అది సహజం. కానీ దానికి నా మనసులో చోటు ఇవ్వలేను. ఎందుకు అడగండి? ఎందుకు? మీరు కావలసిన విరోధి గనక చెప్తున్నాను. కొన్నాళ్లుగా నన్ను దేవుడు ఆవహించాడు. పాట కూడా వినిపిస్తుంది డైలీ 3 times. ఓ గాడ్. ఆయనేనండి. పెద్ద పెద్ద డాక్టర్లు, ఎంటి స్పెషలిస్టులు అందరూ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఏంటి స్పెషలిస్టా? ఏంటి అంటే వాళ్ళే కదండి. ఓ ఏంటి గురించి అన్నారా? వాళ్ళు ఏమన్నారంటే నీ ఆరోగ్యం లక్షణంగా ఉంది కానీ దేవుడు ఆవహించాడన్నారండి. ఈ విషయం బయట ఎక్కడ అనకండి, ఈ బూది కోసం క్యూ కట్టేస్తారు. ఓ మీతో ఏకాంతంగా మాట్లాడాలి, వస్తారా? వద్దులేండి. ఒక హనుమంతులోని భక్తుడిని దేవుడు అనుగ్రహించాడు, అది నీ చేతులతో చెడగొట్టకండి. మీరు వెళ్ళండి. ఓకే నేను వస్తాను. వద్దండి.